Hi students, welcome to Bhaskars Biology. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే మన క్లాస్ 12 పాయింట్ ఆఫ్ లోకి వచ్చేసరికి ఇక్కడ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ ను మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం ప్రతిరోజు కూడా వీడియోస్ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇది జెనెటిక్స్ లోకి రావడం జరుగుతుంది. జెనెటిక్స్ లో ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అనేది దీని ముందు చాప్టర్ ఉంటుంది. సో దీనిలో మనకి మెండల్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా అందులో రావడం జరుగుతుంది. దాని తర్వాత మాలిక్యులర్ బేసిస్ లో అంటే ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటంటే పేరెంట్స్ తాలూకా క్యారెక్టర్స్ ఏవైతున్నాయో ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ కి కొన్ని క్యారెక్టర్స్ రావడం జరుగుతుంది. అలా వచ్చే క్యారెక్టర్ మనం అంటే ఇన్హెరిటెన్స్ అంటాము. ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్హెరిటెన్స్ తో పాటు వేరియేషన్స్ కూడా ఉంటాయి. వేరియేషన్స్ వల్ల ఎవల్యూషన్ జరుగుతుందని చెప్పుకుంటాం. అయితే ఈ ఇన్హెరిటెన్స్ ఎలా జరుగుతుంది అంటే పేరెంట్స్ తాలూకా క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ కి ఏ విధంగా వస్తాయి, అలా రావడానికి మాలిక్యులర్ బేసిస్ ఏంటి, మాలిక్యులర్ ఫామ్ లో ఏది ఉంటుందో, దేని వల్ల ఇన్హెరిటెన్స్ రావడం జరుగుతుంది అన్నదే ఈ చాప్టర్. ఓకే, ఇందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ వరుసగా మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి చూడండి, ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ అంటే ప్రీవియస్ చాప్టర్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. ఈ చాప్టర్ లో యూ హ్యావ్ లెర్న్ ద ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ అండ్ ద జెనెటిక్ బేసిస్ ఆఫ్ సచ్ ప్యాటర్న్స్. చూడండి, అట్ ద టైమ్ ఆఫ్ మెండల్. సో మెండల్ టైంలో ఒక రకంగా మనకి ఇన్హెరిటెన్స్ అనేది ఏ విధంగా అంటే జెనెటిక్ బేసిస్ లో ఏ విధంగా జరుగుతుంది, ఆ ప్యాటర్న్స్ అన్ని కూడా మనం అక్కడ నేర్చుకోవడం జరిగింది. అంటే పేరెంట్స్ తల క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా వెళ్తాయి, ఎలా వచ్చినాయి. సో ఇది మనకి మోనోహైబ్రిడ్ క్రాస్ ఉంటుంది, డైహైబ్రిడ్ క్రాస్ ఉంటుంది, టెస్ట్ క్రాస్ ఉంటుంది, బ్యాక్ క్రాస్ ఉంటుంది, ఇన్కంప్లీట్ డామినెంట్ ఉంటుంది, కంప్లీట్, ఎలా మనకి డిఫరెంట్ ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా అక్కడ నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ద నేచర్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ రెగ్యులేటింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వాజ్ నాట్ క్లియర్. అయితే అప్పట్లో మెండల్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన చెప్పడం జరిగింది, అంటే ఇన్హెరిటెన్స్ తాలకు సంబంధించి ఏ విధంగా వస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఏ విధంగా అంటే ఫ్యాక్టర్స్ ద్వారా ఏ విధంగా, ఆయన ఫ్యాక్టర్స్ అన్నాడు, ఈ ఫ్యాక్టర్స్ మనం ప్రెసెంట్ జీన్స్ అంటున్నాం. సో అప్పట్లో ఆయనకి జీన్స్ అని తెలియకుండా ఫ్యాక్టర్స్ అని నేమింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫ్యాక్టర్స్ లో ఇన్హెరిటెన్స్ ఈ రకంగా వస్తుందని ప్యాటర్న్ అయితే చెప్పాడు, కానీ అంత క్లియర్ గా లేదు. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఉంది తప్ప, అంటే ఇలా జరుగుతుంది అని అంటున్నారు తప్ప దాని గురించి డెప్త్ గా ఆయన క్లారిటీ అనేది ఇవ్వలేకపోయారు. కాబట్టి అక్కడ అంత నాట్ క్లియర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓవర్ ద నెక్స్ట్ 100 years the nature of the putative genetic material was investigated, culminating in the realization that DNA, ఇక్కడ మన DNA చూడండి, మనకి ఏంటంటే deoxyribonucleic acid is the genetic material. సో నెక్స్ట్ 100 years లోను మనకి ఏంటంటే మాక్సిమం ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా జరిపి మనకి DNA అనేది మనకి జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుందని చెప్పి నెక్స్ట్ చెప్పడం జరిగింది. అయితే DNA అనేది జెనెటిక్ మెటీరియల్ ఉంటూ ఇన్హెరిటెన్స్ కి యూజ్ అవుతుందనేసి అప్పట్లో అయితే మాత్రం మెండల్ చెప్పలేకపోయాడు. అందుకని అంత క్లియర్ గా లేదని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. సో తర్వాత మనకి DNA అనేది జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుందని చెప్పి మనం చూడండి, ఫస్ట్ టైం మనకి అక్కడ డిస్కవర్ చేయడం జరిగింది. చూడండి, జెనెటిక్ మెటీరియల్ అట్ లీస్ట్ ఫర్ ద మెజారిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్, మాక్సిమం చాలా వరకు ఆర్గానిజమ్స్ లో DNA deoxyribonucleic acid జెనెటిక్ మెటీరియల్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ క్లాస్ మనకి 11 కి వచ్చేసరికి యూ హ్యావ్ లెర్న్ దట్ న్యూక్లిక్ యాసిడ్ ఆర్ పాలిమరస్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. సో మనకి పాలిమర్స్ కింద ఫామ్ అవుతుంది. న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా కలిపి, న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా ఒకదానికి ఒకటి బైండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫేట్, పెంటోస్ షుగర్, అలాగే నైట్రోజన్ బేస్ పేరు, ఇదొక మనకి మోనోమర్ అవుతుంది. సో ఈ మోనోమర్ కి మళ్ళీ అవుతుంది ఇంకొకటి ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది, ఇంకో పెంటోస్ షుగర్ యాడ్ అవుతుంది, దానికి మళ్ళీ ఇంకో నైట్రోజన్ బేస్ పేరు అవుతుంది. ఇలాంటి న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, ఇలా న్యూక్లియోటైడ్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి యాడ్ అవుతూ ఒక పాలిమర్ గా ఫామ్ అవడం జరుగుతుంది. అంటే DNA అనేది ఏమవుతుంది, డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, ఒక న్యూక్లిక్ యాసిడ్. ఇది ఒక పాలిమర్. ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే మోనోమర్ ఎవరంటే న్యూక్లియోటైడ్స్. ఇలా న్యూక్లియోటైడ్స్ అనే మోనోమర్స్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి యాడ్ అవుతూ పాలిమర్ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం, deoxyribonucleic acid DNA అండ్ ribonucleic acid RNA. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, DNA ఒకటి చెప్తున్నాము, అదే విధంగా RNA ఒకటి చెప్తున్నాం. ఈ రెండు కూడా మనకి న్యూక్లిక్ యాసిడ్స్, అంటే న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి యాసిడ్స్ కాబట్టి వీటి మనం ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్ అని చెప్తున్నాం. ఇక్కడ మన DNA ఒక న్యూక్లిక్ యాసిడ్, RNA ఒక న్యూక్లిక్ యాసిడ్ గా ఉంటుంది. ఇలా మనకి 2 types ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ ఫౌండ్స్ ఇన్ లివింగ్ సిస్టమ్స్. లివింగ్ సిస్టమ్స్ లో అయితే DNA ఉంటుంది, లేదంటే RNA ఉంటుంది. నెక్స్ట్, DNA acts as the genetic material in most of the organisms. చాలా వరకు ఆర్గానిజమ్స్ లో DNA అనేది జెనెటిక్ మెటీరియల్ గా ఉండడం జరుగుతుంది. ఇంకొకటి చూడండి,
ఆర్ఎన్ఏ త్రూ ఇట్ ఈస్ ఆల్సో యాక్ట్స్ యాజ్ జెనెటిక్ మెటీరియల్. ఆర్ఎన్ఏ కూడా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది ఎక్కడ, ఇన్ సమ్ వైరసెస్. సో మాక్సిమం ప్లాంట్ మీద అటాక్ చేసే లేదా ప్లాంట్ కి డిసీజ్ కాజ్ చేసేటటువంటి ఏవైతే వైరస్ ఉన్నాయో ఆ వైరస్ లో మాక్సిమం మనకి ఏంటి ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ గా ఉండడం జరుగుతుంది. అంటే మెజారిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్, కానీ కొన్ని వైరస్ లకు వచ్చేసరికి ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉండడం జరుగుతుంది. ఏ వైరస్ అంటే ప్లాంట్ మీద డిసీజ్ కాజ్ చేసేటువంటి మాక్సిమం అన్ని ప్లాంట్ యానిమల్స్ మీద డిసీజ్ కాజ్ చేసే వాటికి కాదు, హెచ్ఏ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో కూడా ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇలా మనకి ఏంటంటే మాక్సిమం ఆర్ఎన్ఏ అనేది కొన్ని వైరస్ లో కూడా జెనెటిక్ మెటీరియల్ గా ఉండడం జరుగుతుంది. మోస్ట్లీ ఫంక్షన్స్ యాజ్ ఏ మెసెంజర్. ఆర్ఎన్ఏ తాలూకా మోస్ట్ అంటే మాక్సిమం మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మెసెంజర్ గా ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఎన్ఏ హ్యాజ్ ఎడిషనల్ రోల్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ అడాప్టర్ స్ట్రక్చరల్. సో స్ట్రక్చరల్ అడాప్టర్ గా కూడా ఉండడం జరుగుతుంది, అలాగే స్ట్రక్చరల్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇది ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకి అంటే ఒక ఆర్ఎన్ఏ అనేది న్యూక్లిక్ యాసిడ్ గానే కాదు మెసెంజర్ గా ఉండడం జరుగుతుంది. మెసెంజర్ అంటే ఆర్ఎన్ఏ మీద ప్రోటీన్ సింథసిస్ కావాల్సిన మెసేజ్ అనేది ఉంటుంది కాబట్టి మెసెంజర్ రోల్ అని చెప్తాం. అలాగే మనకి అడాప్టర్ రెండింటిని కలపడానికి అంటే ప్రోటీన్ ఫార్మేషన్ లో ఇవి అడాప్ట్ చేస్తూ ఒకదాని ఒకటి కలుపుతుంటుంది కాబట్టి మన అడాప్టర్ రోల్ ఉంటుంది. అలాగే స్ట్రక్చర్ లో కూడా ఇది ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. ఇలా మనకి ఆర్ఎన్ఏ తాలూకా రోల్ చెప్తే మాక్సిమం జెనెటిక్ మెటీరియల్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే మెసెంజర్ గా ఉండడం జరుగుతుంది, నెక్స్ట్ అడాప్టర్ గా ఉండడం జరుగుతుంది, స్ట్రక్చరల్ ఫామ్ లో కూడా ఇది ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ చూడండి, అండ్ ఇన్ సమ్ కేసెస్ యాజ్ క్యాటలిక్ అంటే మనకి ఎంజైమ్ కూడా క్యాటలిటిక్ మాలిక్యూల్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు ఇది ఎంజైమ్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఆర్ఎన్ఏ తాలూకా ఫంక్షన్స్ కి ఒకటి జెనెటిక్ మెటీరియల్ గా ఉండడం జరుగుతుంది, నెక్స్ట్ మెసెంజర్ గా యూజ్ అవుతుంది, తర్వాత అడాప్టర్ గా యూజ్ అవుతుంది. సో అడాప్టర్ గా యూజ్ అయిన తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే అడాప్టర్ తో పాటు స్ట్రక్చరల్ ఫామ్ లో ఉంటుంది. ఇది క్యాటలిటిక్ మాలిక్యూల్ అంటే ఎంజైమ్ కూడా ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. అంటే 1 2 3 4 5 సో 5 ఫంక్షన్స్ అనేవి వీటిలో ఉండడం జరుగుతుంది. ఆర్ఎన్ఏ చేసే ఫంక్షన్స్ 5 ఫంక్షన్స్ చెప్పొచ్చు. ఇలా మనకైతే ఆర్ఎన్ఏ కింద డివైడ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇన్ క్లాస్ 11 యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆల్రెడీ మనం క్లాస్ 11 లో సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అక్కడ మనకి రావడం జరుగుతుంది, అక్కడ మీరు ఆల్రెడీ చదువుకున్నారు. అండ్ ద వే దీస్ మోనోమర్ యూనిట్స్ ఆర్ లింక్డ్ టు ఫార్మ్ న్యూక్లిక్ యాసిడ్ పాలిమర్. ఇక్కడ మనకి మోనోమర్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ముందు పైన చెప్పాను. న్యూక్లియోటైడ్ ఒక ఫాస్ఫేట్ తో పాటు పెంటో షుగర్. సో పెంటో షుగర్ తో పాటు ఏదైతే మన నైట్రోజన్ బేస్ ఉందో వీటన్ని కలిపి మనం న్యూక్లియోటైడ్ అంటాం. ఈ న్యూక్లియోటైడ్ అన్ని ఒకదాంతో ఒకటి కలిసి ఒక పాలిమర్ ఫామ్ లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఈ చాప్టర్ లో మనం డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాము. నెక్స్ట్ ఇట్స్ రెప్లికేషన్. అది ఏ విధంగా అంటే ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏలు ఫామ్ అవడానికి మనం ఏంటంటే డిఎన్ఏ రెప్లికేషన్ అంటాం. అంటే ఈ చాప్టర్ లో మనకి కవర్ అయ్యేటటువంటి పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ డిఎన్ఏ స్ట్రక్చర్ లో డిఎన్ఏ నుంచి మనకి ఇంకొక డిఎన్ఏ ఫామ్ అవుతుంది, 2 డిఎన్ఏలు ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అవుతుందంటే మనం రెప్లికేషన్ అంటాం. కాబట్టి ఫస్ట్ ఏం చెప్తాం, దీనిలో రెప్లికేషన్ లో ఇన్వాల్వ్ అవుతాం. డిఎన్ఏ అనేది ఏవైతే ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏలు ఫామ్ అవుతుంటాయి. ఇలా ఫామ్ అయ్యేదాన్ని మనం రెప్లికేషన్ అంటాం. రెప్లికేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ డిఎన్ఏ. ఒక డిఎన్ఏ నుంచి మళ్ళీ ఏమవుతుంది, ఆర్ఎన్ఏని ఫామ్ చేయొచ్చు. సో ఆర్ఎన్ఏని ఫామ్ చేయడాన్ని, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని ఫామ్ చేసే ప్రాసెస్ మనం ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాం. అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఈ ఆర్ఎన్ఏ ఫామ్ అయ్యే ప్రాసెస్ దాని ఏమంటే మనం ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్. ఫస్ట్ రెప్లికేషన్. రెప్లికేషన్ అంటే ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏలు ఫామ్ అయ్యే ప్రాసెస్ ని రెప్లికేషన్ అంటాము. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అయ్యే ప్రాసెస్ మనం ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాము. అలాగే ద జెనెటిక్ కోడ్ దట్ డిటర్మినేషన్, దీని మీద ఒక జెనెటిక్ కోడ్ ఉంటుంది. ఆర్ఎన్ఏ మీద జెనెటిక్ కోడ్ ఉంటూ ఆ సీక్వెన్స్ నుంచి మనకి అమైనో యాసిడ్స్ అనేవి కూడా కలిసి మనకి ప్రోటీన్ ఫార్మేషన్ కూడా అంటే ప్రోటీన్ సింథసిస్ లో కూడా ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. దీని మనం ట్రాన్స్లేషన్ అంటాం. 3 వచ్చి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రెప్లికేషన్ చెప్పుకున్నాము, రెప్లికేషన్ డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అవడం. సెకండ్ వన్ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ చెప్పుకున్నాము. ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసరికి మనకి ఏంటంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవడం. ట్రాన్స్లేషన్ అని చెప్పుకున్నాం. ట్రాన్స్లేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రొడ్యూస్ అయిన ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. ఇలా జరిగే ప్రాసెస్ అన్నట్టు ట్రాన్స్లేషన్. సో ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్ లో కవర్ అవడం జరుగుతుంది. దీంతో పాటు జెనెటిక్ కోడ్ గురించి కూడా మనం ఇక్కడ ఇందులో ఈ లెసన్ లో మనం చాప్టర్ లో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ చూద్దాము. అండ్ చూడండి, ఎలిమెంటరీ బేసిస్ ఆఫ్ ద రెగ్యులేషన్, ద డిటర్మినేషన్ ఆఫ్
కంప్లీట్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఈ హ్యూమన్ లో ఉన్నటువంటి జీనోమ్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియోటైడ్ కలిసి కంప్లీట్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ లో తీసుకుంటే ఒక డిఎన్ఏ లెంగ్త్ వచ్చేసరికి 2.2 మీటర్స్ వరకు ఉంటుంది. సో 2.2 మీటర్స్ లో ఉన్న డిఎన్ఏ తాలూకా న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా లాస్ట్ డెకేడ్ అంటే లాస్ట్ 100 years లో కూడా వీటి మీద చాలా వరకు రీసెర్చ్ చేసి హ్యాస్ సెట్ ఏ న్యూ ఎరా ఏంటంటే జీనోమిక్స్ అనేటువంటి ఒక దాన్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్ గా హ్యూమన్ జీనోమ్ మీద రీసెర్చ్ చేస్తూ హ్యూమన్ జీనోమ్ లో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ మీద ప్రెసెంట్ అయితే చాలా వరకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని చెప్పి దీని మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. సో ఇలా మనకి న్యూ ఎలా ఏ ఫామ్ అనేది జీనోమిక్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అండ్ ఇన్ ద లాస్ట్ సెక్షన్ ద essential of human genome sequencing and its consequences will also be discussed. So మనకైతే ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. Let us begin our discussions by first understanding the structure of the most interesting molecule in living system, that is the DNA. సో మనకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏదైతే ఉందో అంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లోను పేరెంట్ క్యాట్స్ ఆఫ్ స్ప్రింగ్స్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ఉన్నటువంటి డిఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అన్ని లివింగ్ ఆర్గన్స్ లో మాక్సిమం ఈ డిఎన్ఏ ఉండడం జరుగుతుంది. సో దీని గురించి అయితే మాత్రం దాని స్ట్రక్చర్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాని గురించి ఏంటంటే మనం ఈ లెసన్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడం జరుగుతుంది. సబ్సిక్వెంట్ సెక్షన్స్ we will understand that why it is the most abundant genetic material. ఎందువల్ల దీన్ని మోస్ట్ అబౌండెంట్ జెనెటిక్ మెటీరియల్ అని అంటాము. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఈజ్ విత్ ఆర్ఎన్, దీంతో ఆర్ఎన్ఏ కూడా రిలేషన్షిప్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ చాప్టర్ లో మనం జరుగుతుంది. సో నెక్స్ట్ ద డిఎన్ఏ గురించి అయితే ఏంటంటే మనం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే మనం నెక్స్ట్ లో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకైనా హెల్ప్ అవుతుంది లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.